నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి. పలు డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అనంతరం దిల్ రాజును శ్రీనగర్ కాలనీలోని ఆయన ఆఫీస్కు తీసుకువెళ్లారు అధికారులు. నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి. పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అనంతరం దిల్ రాజును శ్రీనగర్ కాలనీలోని ఆయన ఆఫీస్కు తీసుకువెళ్లారు అధికారులు. మోర్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఉన్నారు. రమేష్ వైట్ల, ఇప్పటి వరకు దిల్ రాజుకు సంబంధించి ఎక్కడెక్కడ సోదాలు నిర్వహించారు, అలాగే శ్రీనగర్ కాలనీలోని తన ఆఫీస్కి కూడా తీసుకెళ్లినట్టు తెలుస్తూ ఉంది అధికారులు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రమేష్ వైట్ల? అయితే 3.5 రోజుల పాటు దిల్ రాజు ఇంట్లో ఐటీ అధికారులు మొత్తంగా 5 బృందాలుగా ఏర్పాటు సోదాలు చేయడం జరిగింది. సోదాల్లో చాలా కీలకమైన డాక్యుమెంట్ తో పాటు లాకర్స్ ఓపెన్ చేయించారు. తన భార్య పేరు మీద, తన పేరు మీద లాకర్స్ తో పాటుగా ఎలక్ట్రానిక్ లాకర్స్, ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ లాకర్స్ మొత్తం కూడా తెరిపించి అందులో ఉన్న డాక్యుమెంట్ మొత్తం కూడా చూసుకోవడం జరిగింది. అయితే దీంతో పాటుగా మెయిన్ గా ప్రొడక్షన్ హౌస్ కావచ్చు, లేకుంటే అతను చేసిన బిజినెస్ కావచ్చు, లేకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కావచ్చు, వీటన్నిటి సంబంధించి కూడా అతని దగ్గర నుంచి పూర్తి సమాచారం తెలుసుకోవడం జరిగింది. 3 రోజుల పాటు చార్టెడ్ అకౌంట్ తో పాటుగా దిల్ రాజుని కూర్చోబెట్టి అధికారులు పూర్తి స్థాయిలో సమాచారం తెలుసుకున్నారు. అంతే దీంతో పాటుగా ఏదైతే దిల్ రాజు చేసిన వ్యాపారాలు అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ కావచ్చు, ప్రొడక్షన్ కావచ్చు, డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, సినిమా నిర్మాణం కావచ్చు, వీటికి సంబంధించి ప్రతి అంశాన్ని కూడా అటు ఐటీ అధికారులు తెలుసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకున్నారు. నిన్న రాత్రి 12:40 ప్రాంతంలో సోదాలు ముగిశాయి. దీనికి సంబంధించిన లీగల్ ప్రాసెస్ మొదలైంది. లీగల్ సంబంధించిన కొంత డాక్యుమెంట్ ప్రిపరేషన్ కావచ్చు, వీళ్ళు ఇప్పటివరకు సేకరించిన డాక్యుమెంట్ సంబంధించిన లీగలైజ్ చేయాలి. ఆ లీగలైజ్ చేసిన భాగంగానే ఇవాళ ఉదయం వరకు కూడా పూర్తి స్థాయిలో ఇంట్లో పూర్తిగా అన్ని పత్రాలు కూడా వెరిఫై చేసి ఆ పత్రాలకు సంబంధించి పూర్తిగా లీగలైజ్ చేసి దానికి సంబంధించిన సంతకాలు కూడా భార్యతో పాటుగా అటు దిల్ రాజు సంబంధించి వీళ్ళందరూ సంతకాలు తీసుకుని జరిగి చార్టెడ్ అకౌంట్ సంతకాలు కూడా తీసుకున్న తర్వాత కొద్దిసేపటి క్రితమే అటు ఇంటి నుంచి నేరుగా ఇటు శ్రీనగర్ కాలనీలోని దిల్ రాజు కార్యాలయానికి అటు దిల్ రాజుని ఐటీ అధికారులు వాళ్ళ కార్లోనే తీసుకుని నేరుగా ఇక్కడ రావడం జరిగింది. అయితే 3వ ఫ్లోర్ లో ఉన్న దిల్ రాజు కార్యాలయంలో ప్రస్తుతానికి అధికారులు పూర్తిగా వెరిఫై చేస్తున్నారు. ఇక్కడ కూడా దాదాపు 3 రోజుల పాటు ఇక్కడ కూడా సోదాలు కొనసాగాయి. ఈ సోదాలకు సంబంధించిన సమాచారం కూడా తెలుసుకుంటున్నారు. ఇక్కడ దొరికిన డాక్యుమెంటేషన్ కావచ్చు, డిస్ట్రిబ్యూషన్ సంబంధించి కావచ్చు, ప్రొడక్షన్ సంబంధించి కావచ్చు, తర్వాత సినిమా నిర్మాణం కావచ్చు, వీటన్నిటి సంబంధించిన సమాచారం కావచ్చు, వాటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమాచారం మొత్తం కూడా తెలుసుకుంటారు. దీంతో పాటుగా దిల్ రాజుకు మరొక రియల్ ఎస్టేట్ సంబంధించిన కార్యాలయంకు సోదాలు నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారం కూడా తెలుసుకుంటున్నారు. అయితే మొత్తంగా ఈ రోజు నిన్న రాత్రి 12:40 సమయంలో వరకు సోదాలు ముగిశాయని చెప్పి ప్రకటించినప్పటికీ దానికి సంబంధించిన లీగల్ ప్రాసెస్ మాత్రం ప్రస్తుతానికి కొనసాగుతుంది. ఆ లీగల్ ప్రాసెస్ ఇవాళ సాయంత్రం వరకు కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఇప్పటికీ దిల్ రాజు కార్యాలయంలో ప్రస్తుతానికి ఐటీ అధికారులు వచ్చేసి మొత్తంగా పూర్తిగా వీళ్ళు ఇప్పటివరకు వెరిఫై చేసిన వీళ్ళు ఇప్పటివరకు కలెక్ట్ చేసిన డాక్యుమెంట్ సంబంధించిన పూర్తి సమాచారాన్ని వెరిఫై చేసి దాన్ని లీగలైజ్ చేసి ఆ మేరకు సంతకాలు తీసుకుని ఆ సోదాలు మొత్తంగా పూర్తి స్థాయిలో ముగిశాయని చెప్పే అవకాశం ఉంది. ప్రస్తుతానికి దిల్ రాజు సంబంధించిన ఆఫీసులో సోదాలు మాత్రం కొనసాగుతున్నాయి. దానికి సంబంధించిన ఇంకా ప్రాసెస్ కొనసాగుతుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్ వైట్ల. రైట్, అది నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు అయితే ముగిశాయి. ప్రస్తుతం డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి మొత్తం లీగలైజ్డ్గా డాక్యుమెంట్స్ని వెరిఫై చేసిన తర్వాత దిల్ రాజు సైన్స్ తీసుకొని ఇప్పటివరకు ఎక్కడెక్కడ సోదాలు నిర్వహించారు, అలాగే ఏ సోదాల్లో ఏమేమి దొరికాయి అనే అంశాల మీద మొత్తం కూడా ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి సైన్స్ తీసుకొని ఈవినింగ్ కల్లా మొత్తం కంప్లీట్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఐటీ అధికారులు పలు డాక్యుమెంట్స్ను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. అనంతరం దిల్ రాజును శ్రీనగర్ కాలనీలోని ఆయన ఆఫీస్కు తీసుకువెళ్లారు ఐటీ అధికారులు.